ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి టాప్ వ్యూ ఇచ్చాడు, మిగతా ఏవి ఇవ్వలేదు. అంటే సైడ్ వ్యూ వచ్చేసి మొత్తం ప్లెయిన్ గానే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ గానే ఇచ్చాడు కాబట్టి ప్లెయిన్ గానే ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. డ్రా చేసిన తర్వాత దీని ఒక యాంగిల్ వచ్చేసి 30 degrees ఉంటుంది. సో 30 అండ్ 30 డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ వ్యూ ఇక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే మన సైడ్ వ్యూ ఇవ్వలేదు కాబట్టి. సో మనం ఇక్కడికే డ్రా చేద్దాం. సో మనకి మొత్తం లెంత్ ఎంత ఇచ్చాడు, 50 mm ఇచ్చాడు. సో 50 mm డ్రా చేద్దాం. 50 mm డ్రా చేసిన తర్వాత హైట్ ఎంత ఇచ్చాడు, 25 mm హైట్ ఇచ్చాడు. సో 25 mm హైట్, 25 mm హైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 10 mm ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో 10 mm. సో 10 mm. ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఇది వచ్చేసి మిడిల్ పాయింట్ దగ్గర అంటే 25 mm దగ్గర. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. ఎంత హైట్లో మొత్తం 25 అంటే డివైడెడ్ బై 2 అంటే 12.5 దగ్గర ఈ రెండు లైన్స్ మీట్ అయి ఉంటాయి. సో అంటే ఆల్మోస్ట్ 90 degreesలో మీట్ అయి ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ మన ఫ్రంట్ వ్యూ అయిపోయింది. సో ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేద్దాం. అంటే సో టాప్ వ్యూ డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఇచ్చాడు, 52 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 52 mm, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 52 mm డ్రా చేసిన తర్వాత అలాగే ఇక్కడ మొత్తం 52 mm ఇచ్చాడు కాబట్టి ఈ లైన్ సెక్షన్ చేసేసేయండి. అక్కడ చివరి వరకు 52 mm దాకా. ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చింటాడు, 25 mm ఇచ్చింటాడు. స్టార్టింగ్లోనే ఇచ్చాడు కాబట్టి సో ఈ హైట్ 25 ఉంటుంది. సో ఇది అంటే అబ్జర్వ్ ఇక్కడ నుంచి చూడవచ్చు. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి మన టాప్ వ్యూ. అండ్ అలాగే ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అబ్జర్వర్. దీని సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. చూడొచ్చు మనం ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసేటప్పుడు ఈ మోక్ లైన్ ఉంటుంది కాబట్టి ఈ వ్యూలో ఇలా కనబడుతుంది, ఈ వ్యూలో ఇలా కనబడుతుంది కాబట్టి. ఓకేనా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్.